చాలామంది నాతో మాట్లాడుతూ, అన్న నన్ను బాగా అవమానిస్తున్నారు, నన్ను గాయపరుస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఒక ఆత్మీయుడిగా నేను ఏ విధంగా స్పందించాలి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఎలాగైనా సరే నన్ను అవమానించిన వాళ్ళని నేను ప్రతీకారం తీర్చుకోవాలి, అలాంటి వారిని ఊరికే విడిచిపెట్టకూడదు అనే ఆలోచనలకు కూడా వెళ్తూ ఉంటారు. గాయపరిచిన వాడిని ఎలాగైనా సరే మరలా నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఒక ఆలోచనల మీద ఉంటూ ఉన్నారు. అయితే బైబిల్ మనకెప్పుడు కూడా ఆ అధికారం ఇవ్వలేదండి. బైబిల్ ఏం చెప్పిందో చెప్తాను వినండి. బలహీనులు మాత్రమే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు, బలవంతులు క్షమిస్తారండి. మనం ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు సేవకులు కానీ దైవజనులు కానీ మనుషులను క్షమించాలి అని అంటే వాళ్ళు ఈజీగా చెప్తారు. క్షమించడం ఎంత కష్టమో వాళ్ళకేం తెలుసు, వాళ్ళు మాకు చేసిన అవమానం వాళ్ళకేం తెలుసు, మమ్మల్ని ఏ విధంగా గాయపరిచారో వాళ్ళకేం తెలుసు, ఈజీగా చెప్పేస్తారు అని అంటూ ఉంటారు. అండ్ ఒక మాట చెప్తాను వినండి. సింహం గురించి ఆలోచిస్తే సింహం ఏం చేస్తుందో తెలుసా? సింహము తన మీద మొరిగే ప్రతి కుక్క మీదకి వెళ్ళదండి. తన బలాన్ని అలాంటి కుక్కలకు చూపించుకోదండి. అది ఏం చేయగలుగుతుందో దానికి తెలుసు, కానీ తన బలాన్ని ప్రతి కుక్క మీద చూపించదు. అదేవిధంగా మీ మీద మొరుగుతున్న ప్రతి ఒక్కరి మీదకి మీ బలాన్ని మీరు చూపించాల్సిన అవసరం లేదు, మీ ప్రతీకారాన్ని మీరు చూపించాల్సిన అవసరం లేదు. ఒక యోసేపు గారిని గుర్తు చేసుకోండి. యోసేపు గారు ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు, మంచి బలంలో ఉన్నారు. వాళ్ళ అన్నలు ఏం చేశారు? అమ్మేశారు కదా. ప్రతీకారం తీర్చుకోవాల్సిన టైం వచ్చినప్పుడు బలాన్ని చూపించాడా, ప్రేమను చూపించాడంటే ప్రేమను చూపించాడు. అదే ఒక క్రైస్తవుని లక్షణం. యేసు ప్రభు గురించి ఆలోచించండి. సిలువ వేస్తున్న టైంలో ఎన్ని హేళన మాటలు, ఎంత భయంకరమైన మాటలు ప్రభు గురించి మాట్లాడారు. కానీ ప్రభు ఏం చేశాడండి? ఆయన బలాన్ని చూపించాడా, ప్రేమను చూపించాడా? ప్రేమని చూపించాడు. అక్కడ తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలీదు, కాబట్టి వీరిని క్షమించు అని అన్నాడు. కాబట్టి ఏమండి, క్షమించడం అనేది బలహీనత కాదండి, అదే గొప్ప బలం ఒక క్రైస్తవుడికి. క్షమించగలిగితే నువ్వు కూడా క్షమించబడతావు. కాబట్టి గుర్తుపెట్టుకో, పరలోకముందున నీ తండ్రి నువ్వు పరిపూర్ణుడిగా జీవించాలని కోరుకుంటున్నాడు. మీరు క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్షమించే మనసు కలిగి ఉండండి. అది బలహీనత కాదు, అదే మీ బలం. కాబట్టి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రేమించండి. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవద్దు. ఆత్మీయులుగా ఒక మంచి వాక్యానుసారమైన పిల్లలుగా మీరందరూ జీవించాలని మనసారా ఆశిస్తూ దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.